హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్, నమస్తే. నేను మీ శ్రీనివాస్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 తెలుగు ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన వార్తాంశాలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా నేను ఈ వీడియోలో మ్యాక్సిమం ముఖ్యమైన అంశాలన్నీ కూడా కవర్ చేస్తాను. కొన్ని అనలైజ్ చేస్తాను, కొన్ని ఏమొచ్చాయో అవే చదువుతాను. ఎందుకంటే అన్నీ అనలైజ్ చేస్తే మనకు టైం ఎక్కువ అయిపోద్ది. సో మ్యాక్సిమం ఎక్కువ అంశాలు కవర్ అయ్యేలా చూస్తాను. కంటెంట్ నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చివరి వరకు చూడండి. ఒక 30-35 నిమిషాలు మీ రోజులో న్యూస్ పేపర్ చదవడానికి కేటాయించడం తప్పేమీ లేదు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక నిన్న సీఎం చంద్రబాబు నాయుడు గారు పేదలకు సేవ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 1వ తేదీన ఆయన పెన్షన్ పంపిణీకి జిల్లాలు, నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారని సంగతి మనందరికీ తెలుసు కదా. సో నిన్న ఆయన గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ ఏమేమి ఇవ్వబోతున్నారు అనేది చెప్పారనమాట. అంటే బడ్జెట్ ప్రకటించిన తర్వాత దాని నెక్స్ట్ లెవెల్లో ఇంకా పేదలకు ప్రయోజనం ఏంటి, ఈ ప్రభుత్వం ఏమేమి చేయబోతోంది అనేది చెప్పారు. దానిలో భాగంగా ప్రతి రైతుకు 20,000 అన్నదాత సుఖీభవాలో భాగంగా కేంద్రం 6,000 ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం 14,000 ఇస్తుంది. దానిలో భాగంగా ప్రతి రైతుకు 20,000 రూపాయల సాయం ఇస్తున్నారు. ఈ సంవత్సరం అది 3 విడతల్లో ఇస్తారు. మేలో ఇవ్వచ్చు అండ్ అక్టోబర్ అండ్ ఫిబ్రవరి, మేబీ ఈ 3 విడతల్లో ఇస్తారేమో. మేబీ కొన్ని మంత్స్ అయితే మారొచ్చులే. ఏదైనా సరే మేలో అయితే ఫస్ట్ విడత వస్తుంది అనేది మనకు ఇన్ఫర్మేషన్. ఇక మధ్యతరగతి ప్రజలకు 2.5 లక్షల వైద్య బీమా. బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్నదాతలకు అధిక ప్రాధాన్యం. చిత్తూరు జిల్లాలో పేదల సేవలో సీఎం చంద్రబాబు. చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్నదాత సుఖీబాబా పీఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుకు 20,000 సాయం అందిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. పీఎం కుసుమ్ పథకంలో భాగంగా వ్యవసాయ పంపు సెట్లు అందిస్తామన్నారు. మధ్యతరగతి ప్రజలు వైద్య ఖర్చులకు ఇబ్బంది పడకుండా ఏ ఆసుపత్రికి వెళ్ళినా 2.5 లక్షల బీమా ఇస్తామని ప్రకటించారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో భాగంగా పేద కుటుంబానికి 25 లక్షల ఆరోగ్య బీమా కల్పిస్తామని తెలిపారు. బడ్జెట్లో ఎస్సీ, బీసీ అన్నదాతలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చామని అన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో శనివారం పేదల సేవలో కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. బీసీ కాలనీలో కల్లు గీత కార్మికుడైన వాసు, ఎస్సీ కాలనీలో వసంతమ్మ ఇంటికి వెళ్ళి ఆయన పింఛన్లు అందజేశారు. వసంతమ్మ తనకు సొంత ఇల్లు లేదని చెప్పగా 3 సెంట్ల స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు. చిన్న కుమార్తె చదువుకు 50,000 ఆర్థిక సాయం అందిస్తానని, జీవనోపాధి కోసం 2 ఆవులు ఇప్పిస్తానని చంద్రబాబు చెప్పారు. సో అది చంద్రబాబు గారు నేరుగా ఆయనే పింఛన్లు ఇవ్వడానికి వాళ్ళ ఇళ్లకు వెళ్ళి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకొని తక్షణమే వాళ్ళ సమస్యలను పరిష్కరించి సాయం చేశారనమాట. సో ఇదే గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు కార్యకర్తలతో సమావేశంలో పాల్గొన్నారు. ఇక్కడ ఈ పేదల సేవలో అనే అఫీషియల్ అధికారిక కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆయన కార్యకర్తల మీటింగ్ అంటే పార్టీ మీటింగ్లో పాల్గొన్నారు. ఈ మీటింగ్లో ఆయన కొన్ని అంశాలు మాట్లాడారు. ప్యూర్లీ పొలిటికల్ అంశాలు మాట్లాడారు. ఈ 9 నెలల్లో నేను కార్యకర్తలకు అందుబాటులో ఉండలేకపోయాను, కార్యకర్తలను కలవలేకపోయాను. ఇదే మొదటిసారి కార్యకర్తలను కలవడం ఈ 9 నెలల్లో. సో మీ బాధలేంటో నాకు తెలుసు అని కాస్త ఎమోషనల్ వర్డ్స్ వాడుతూ వైకాపా నాయకులకు పనులు చేయొద్దు, అలా పనులు చేస్తే పాముకు పాలు పోసినట్లే, జనాభా ధామాషా పద్ధతిలో పార్టీలో ప్రభుత్వంలోనూ పదవులు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు. ఇదిగోండి, ఎక్కడికి వెళ్ళినా తెదేపా కార్యకర్తలతో సమావేశం అవుతా నిజమైన స్ఫూర్తితో పొలిటికల్ గవర్నెన్స్ సీఎం చంద్రబాబు నాయుడు. వైకాపా నాయకులను ప్రత్యక్షంగా పరోక్షంగా పనులు చేయవద్దని, వారికి పనులు చేస్తే పాములకు పాలు పోసినట్టేనని తెదేపా ప్రజాప్రతినిధులకు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. వాళ్ళకు పనులు చేసినట్టు తెలిస్తే సహించేది లేదని హెచ్చరించారు. ఇక్కడ నాదో చిన్న డౌట్ అండి. వైసీపీ వాళ్ళకు పనులు చేస్తున్నది ఎవరు? టీడీపీ వాళ్ళ లేదా అధికారులా? ఒక్కసారి ఆలోచించండి. నాకు తెలిసినంత వరకు ఈనాడులోనే రాశారు. ఒక 10 రోజులు 15 రోజుల కింద ఈనాడులోనే రాశారు. మనందరికి కూడా తెలుసు, సీఎం జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకు ఉమ్మడి కడప జిల్లాలో ఎక్కడో క్వాడ్జ్ అనుమతులు ఒక అధికారి, మైనింగ్ డిపార్ట్మెంట్ అధికారి సంతకం చేశారు కదా, లీజ్ పర్మిషన్ ఇచ్చేశారు కదా. అది ఈనాడులో రాస్తే అప్పుడు ఆ లీజ్ క్యాన్సిల్ చేసి అధికారిని బదిలీ చేశారు కదా. అవునా కదా? అంటే ఇక్కడ వాళ్ళకు పనులు చేస్తున్నది అధికారుల, తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధుల? అది ఒకసారి ఆలోచించాలి. అలాగే కొంతమంది హయ్యర్ లెవెల్ నాయకులు కూడా వైసీపీ వాళ్ళతో కలిసే ఉన్నారు. వైసీపీ వాళ్ళకు పనులు చేస్తున్నారు. సాధారణ కార్యకర్తలు ఎవరు పనులు చేయట్లా. గ్రౌండ్ లెవెల్, బూత్ లెవెల్
కార్యకర్తలు ఎవరు వైసీపీ వాళ్ళతో కలిసి తిరగట్లా. మేబీ తిరిగినా అది పర్సనల్ స్నేహం ఉంటుంది తప్ప పనులు చేసే వరకు వెళ్ళదు. కానీ ఆ పైలు స్థాయిని వాళ్ళే వైసీపీ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారు, వాళ్ళకు పనులు చేస్తున్నారు. ఉమ్మడి కడప జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారు, కూటమి పార్టీకి చెందిన ఎమ్మెల్యే గారు, నాట్ టీడీపీ, వైసీపీ వాళ్ళతో కలిపి బిజినెస్ చేస్తున్నాడు ఆయన. ఏ బిజినెస్ అంటే బూడిద బిజినెస్. ఇంకా అంతకుమించి మనం పచ్చిగా చెప్పలేము. అలా సో ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఇలా చెప్పడం, వైసీపీ వాళ్ళకు పనులు చేయొద్దు అని చెప్పడం, పార్టీ పరంగా కార్యకర్తల పరంగా చూస్తే ఓకే, మంచిది. ఆయన అలా మాట చెప్పిన వెంటనే కార్యకర్తలు అందరూ కూడా చప్పట్లు కొట్టారు, అప్రిషియేట్ చేశారు, చాలా జోష్ హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ యాజ్ ఏ సీఎం, ఒక సీఎం స్థానంలో ఉంటూ ఒక పార్టీకి పనులు చేయొద్దు అని చెప్పడం ఖచ్చితంగా తప్పే కదా అనే వాదన కూడా రెండో వాదన వినిపిస్తోంది. దాన్ని ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు హైలైట్ చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా సీఎంగా పదవి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని చెప్పి ఇలా ఒక పార్టీ నాయకులకు పనులు చేయొద్దు అని బహిరంగ వేదిక మీద చెప్పడం ఏమిటి అని వైసీపీ వాళ్ళు దాన్ని నిలదీస్తున్నారు. అది పాయింటే. మీరేమంటారు? మీరు ఒకసారి కామెంట్ చేయండి. సో యాజ్ ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు దీన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వైసీపీ వాళ్ళకు పనులు చేయొద్దు, వాళ్ళు అధికారంలో ఉన్న 5 ఏళ్ళు కూడా టీడీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టారు, ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టారు, బాగా కేసులు పెట్టారు, వేధించారు కదా. కాబట్టి ఇప్పుడు పార్టీ కూడా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా, ఆయన కూడా అలాగే ఉండాలి, వైసీపీ వాళ్ళకు ఒక్క పని జరగకూడదని క్యాడర్ కోరుకుంటారు. అది తప్పేమీ కాదు. కానీ దీన్ని రాజకీయ ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్టు మారింది. సో దీని మీద సాక్షి వాళ్ళు అదే రాశారు. ఇదిగోండి, వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చిన్న పని చేసినా ఊరుకోను, చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో సీఎం చంద్రబాబు హెచ్చరిక. ఇది విషం నిండిన మాట. ఇక సంక్షేమ పథకాల విషయంలో కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, రాజకీయాలు చూడడం, పార్టీ చూడడం, నాకు ఓటు వేయకపోయినా పర్లేదు, అర్హతే ప్రామాణికంగా ప్రతి ఒక్కరికి పథకాలు అందాల్సిందే. ఇక్కడ పనులు వేరు, పథకాలు వేరు. ఈ సాక్షి వాళ్ళు మభ్యపెట్టే రాతలు అలాగే ఉంటాయి, జాగ్రత్తగా ఆలోచించండి. పనులు వేరు, పథకాలు వేరు. ఇక్కడ సీఎం చంద్రబాబు నాయుడు గారు వైసీపీ వాళ్ళకి పథకాలు ఇవ్వమని చెప్పలా, పనులు చెయ్యమని చెప్పారు. పనులకి పథకాలకి తేడా ఉందగా. వైసీపీ వాళ్ళు ఏదైనా ఒక రేషన్ కార్డు అప్లై చేసుకుంటే ఇస్తారు, లేదా ఒక పింఛన్ అప్లై చేసుకుంటే ఇస్తారు, ఒక ఇల్లు అప్లై చేసుకుంటే ఇస్తారు. అదే వైసీపీ వాళ్ళు నాకు ఆ మైనింగ్ పర్మిషన్ కావాలి, నాకు ఈ లీజ్ పర్మిషన్ కావాలంటే ఇవ్వరు. అది తేడా. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పథకాల గురించి చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు పనుల గురించి చెప్పారు. వీళ్ళేమో ఆయన చెప్పిన దానిలో పథకాలని, ఈయన చెప్పిన దానిలో పనుల్ని రాసి రెండిటికి విజన్ ఉన్న నాయకుడి మాట, విషయం నిండిన నాయకుడి మాట అని చెప్పి రెచ్చగొట్టేలా పనికిమాలిన వార్త రాశారు. అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్స్ని వీళ్ళకు అనుకూలంగా అన్వయించుకోవడం కూడా చేతకాని దద్దమ్మలు ఇక్కడ ఈ సాక్షిలో పనిచేస్తున్న వీళ్ళు. దేన్ని పోల్చాలో కూడా తెలియదు. ఆయన పనులు చెప్తే వీళ్ళు పథకాలు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాల గురించి చెప్తే రెండు పక్కన పెట్టి రాశారు. ఇది ఆలోచించిన వాళ్ళు, అంటే ఆ పార్టీలో ఉన్న కొంతమంది ఉంటారుగా, వీళ్ళకి ఎలాగైతే ఆలోచన బుర్ర ఉండదో ఆ బుర్ర లేని వాళ్ళు ఆ పార్టీలో చాలామంది ఉంటారు. వాళ్ళు దీన్నే హైలైట్ చేసుకుంటారు, ఈరోజు అంతా కూడా హైలైట్ చేసుకుంటారు. పనులకి పథకాలకి తేడా ఉంది. ఫైళ్ళు తీసుకెళ్ళి సంతకాలు పెట్టించుకోవడమో, ఆ పర్మిషనో ఈ పర్మిషనో తీసుకోవడమో, ఆ కాంట్రాక్టో ఈ కాంట్రాక్టో తీసుకోవడమో పని, లేదా సంక్షేమ పథకం తీసుకోవడమో, రైతు భరోసా తీసుకోవడమో, అదే అన్నదాత సుఖీభావ తీసుకోవడమో, తల్లికి వందనం తీసుకోవడమో, పింఛన్ తీసుకోవడమో పథకాలకి పార్టీలు అడ్డం కాదు, కులాలు అడ్డం కాదు, ప్రాంతం అడ్డం కాదు, అందరికీ ఇస్తారు, ఆల్రెడీ ఇస్తున్నారు. సో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అందరికీ ఇచ్చారు, ఈ ప్రభుత్వం కూడా పథకాలు అందరికీ ఇస్తుంది. కానీ ఇక్కడ పనుల విషయంలో చంద్రబాబు గారు చెప్పారు. ఈ బుర్రలేని రాతలు అనమాట, బుర్రలేని వక్రీకరణలో. చూసారా ఇద్దరు నాయకులకు ఎంత తేడానో. తనకు ఓటు వేయకపోయినా అర్హత ఉంటే చాలు సంక్షేమ పథకాలు అందించాలనే తపన కలిగిన వ్యక్తిత్వం ఒకరిది. తనకు ఓటు వేయని వారికి పాముతో పోల్చిన నైజం ఇంకొకరిది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు చేరవేయాలనే తాపత్రయం ఒకరిది. తన వాళ్ళకు మాత్రమే లబ్ధి జరగాలనే స్వార్థం మరొకరిది. బాగానే వక్రీకరించేవాళ్ళే కానీ అది వాళ్ళకు మాత్రం ఉపయోగపడదు, అందరికీ ఉపయోగపడదు. పాపం చంద్రబాబు నాయుడు గారు చేసిన కామెంట్స్ని రాజకీయంగా ఎలా వాడుకోవాలో కూడా చేతకాలేదు ఈ సాక్షి వాళ్ళకి. వాళ్ళని చూసి సానుభూతి పడడం తప్ప ఇంకేం చేయలేం. తర్వాత ఆశా కార్యకర్తలకు ఒక గుడ్ న్యూస్ చెప్పారు. ఇప్పటి వరకు ఆశా కార్యకర్తలకు నెలవారీ జీతమే తప్ప వాళ్ళ గ్రాట్యుటీ ఉండదు, ప్రసూతి సెలవులు ఉండవు, ఏమీ ఉండవు. కానీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఆశా కార్యకర్తలకు గ్రాట్యుటీ ఇస్తారు, ప్రసూతి సెలవులు ఇస్తారు. అలాగే ఉద్యోగ విరమణ వయసు 62 ఏళ్లకు పెంచారు. ఎన్నికల హామీ మేరకు సీఎం చంద్రబాబు నిర్ణయం.
ఆశా కార్యకర్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీపి కబురు అందించారు. ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చినట్టే ఆశా కార్యకర్తలకు కూడా గ్రాట్యుటీ, వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరుకు ఆమోదం తెలిపారు. దీంతోపాటు వారి పదవి విరమణ, వాళ్ళ ఉద్యోగ విరమణ వయసును 60 నుంచి 62 ఏళ్లకు పెంచేందుకు ఆరోగ్య శాఖ సమీక్షలో సీఎం అంగీకరించారని ప్రభుత్వం శనివారం ఓ ప్రకటనలో తెలిపిందనమాట. సో రాష్ట్రంలో 42,752 మంది ఆశా కార్యకర్తలకు ఈ ప్రయోజనం దక్కబోతోంది. అలాగే అంగన్వాడీ కార్యకర్తలకు, అంగన్వాడీ ఆయాలకు కూడా అంతే. గ్రాట్యుటీ ఇచ్చారు, లీవ్స్ కూడా మంజూరు చేసినట్టుగా లాస్ట్ టైం చెప్పారు కదా. సో ఇది గుడ్ న్యూస్. దీన్ని కూడా సాక్షిలో వక్రీకరించారండోయ్. ఆశాలకు ఇచ్చిన దాన్ని కూడా వక్రీకరించారు. వీళ్ళు ఏదో రాశారు, ఎక్కడో రాశారు, లోపల పేజీల్లో అనుకుంటూ రాశారు. ఇదిగోండి, ఆశ నిరాశ, వేతనాల పెంపు, ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం మొండిచేయి. ఏఎన్ఎం కోర్సు చేసిన వారికి పదోన్నతిని పట్టించుకోలేదు. ప్రసూతి సెలవులు, ఉద్యోగ విరమణ ప్రోత్సాహకంతో సరి ప్రధాన డిమాండ్ను పట్టించుకోకపోవడం మండిపడుతున్న ఆశా వర్కర్లు. సో వేతనాల పెంపు, ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం మొండిచేయంట. సో వాళ్ళు ఊహించింది ఇచ్చారుగా, ప్రసూతి సెలవులు ఇచ్చారు అండ్ గ్రాట్యుటీ ఇచ్చారుగా. గ్రాట్యుటీ ఇస్తే సరిపోద్ది కదా, అది వాళ్ళకు ఒక భరోసా కదా. సో ఇంకా రంజాన్ నెల మొదలైంది. నిన్న నెలవంక కనిపించింది. సో మన మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ పవిత్రమైన రంజాన్ మాసంలో అందరూ కూడా ప్రతిరోజు ప్రార్థనలు చేసుకొని, ఉపవాస దీక్షలు చేసుకొని, రంజాన్ వేడుక ఒక నెల రోజుల తర్వాత రాబోయే రంజాన్ వేడుకను కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుకుంటారని కోరుకుంటున్నాను అందరికీ కూడా. మన మిత్రులు చాలామంది ఉన్నారు, మన సబ్స్క్రైబర్స్ చాలామంది ఉన్నారు. సో అందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. అలా మొదలై మాటలు మంటలై వైట్ హౌస్ వేదికగా అధినేతల తీవ్ర సంవాదం. ట్రంప్, వాన్స్ల వాదనకు ధీటుగా బదులిచ్చిన జెలెన్స్కీ. క్షమాపణకు ససేమిరా అన్న ఉక్రెయిన్ అధ్యక్షుడు. ఇక మీరు వెళ్ళొచ్చని సాగనంపిన వైట్ హౌస్. అమెరికా సాయం తమకు ఎంతో అవసరమని ఆ తర్వాత చెప్పిన జెలెన్స్కీ. ఏమండి, చర్చలకని పిలిచి మేము మీ రాష్ట్రంలో, అదే మీ దేశంలో ఉన్న ఖనిజ సంపద మాకు ఇచ్చేయండి, మేము మీకు శాంతి ఒప్పందం, మీకు యుద్ధం లేకుండా మేము చూసుకుంటాము అని చెప్పారు అంటే వాళ్ళ అవసరాలను, వాళ్ళ దీనావస్థను వీళ్ళు వాడుకుంటున్నట్టేగా. అమెరికా స్వార్థ బుద్ధి ఇక్కడ బయటపడిందా లేదా మీరు ఒకసారి కామెంట్ చేయండి. జెలెన్స్కీని పిలిచింది చర్చలకు, శాంతి చర్చలకు అని. అలా పిలిచిన తర్వాత ఇదిగో మేము మీకు ఎప్పటి నుంచో సాయం చేస్తున్నాము యుద్ధంలో, అమెరికా అధ్యక్షుడిగా బైడెన్ ఉన్నప్పటి నుంచి కూడా మీకు 3 ఏళ్ళుగా సాయం అందుతుంది కదా, సో దానికి కృతజ్ఞతగా మీ దేశంలో ఉన్న ఒక ఖనిజ సంపదను మాకు ఇవ్వండి, మేము దాన్ని తవ్వుకుంటాం, మేము దాంతో వ్యాపారం చేసుకుంటాము, అలాగే యుద్ధం కూడా ముగిసేలా మేము ప్రయత్నిస్తాము, రష్యాతో మాట్లాడతామని చెప్పారు. దానికి ఆయన ఒప్పుకోలేదు, జెలెన్స్కీ ఒప్పుకోలేదు. దాంతో మీరు ఇక్కడ ఉండొద్దు, మీరు వెళ్ళిపోండి. అది శ్వేతసౌధం, అందున ఓవల్ కార్యాలయం, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్, ఇతర ఉన్నతాధికారులు వర్గాలు ఒక పక్క, ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ, ఆయన పరివారం మరో పక్క. కుశల ప్రశ్నలు పూర్తయ్యాయి. అసలు విషయంలోకి వచ్చారు. మాటకు మాట మధ్య గంభీర వాతావరణం అలముకుంటోంది. రష్యా యుద్ధాన్ని ముగించాలంటే ఉక్రెయిన్లోని విలువైన ఖనిజాలను తమకు అప్పగించాలని ట్రంప్ బృందం పట్టుబట్టింది. భవిష్యత్తులో రష్యా మరోసారి దురాక్రమణకు పాల్పడితే రక్షణ కల్పిస్తారా, ఆ మేరకు భరోసా ఇస్తారా అని జెలెన్స్కీ ఎదురు ప్రశ్న వేశారు. అంతే, ట్రంప్ వ్యాన్స్లు బొగ్గుమన్నారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునేలా మాట పెరిగింది. సో వాళ్ళు ఖనిజం అడిగారు, ఈయనేమో భవిష్యత్తులో భరోసా అడిగారు. సరే, నేను మీకు ఖనిజం ఇస్తాను, మీరు రష్యా మళ్ళీ మా మీద ఎప్పుడైనా తిరగబడితే మీరు మాకు భరోసా ఇస్తారని అడిగారు. దానికి ట్రంప్కి కోపం వచ్చింది. నువ్వు నన్ను డిమాండ్ చేసే స్థాయిలో లేవు, నేను ఇచ్చింది తీసుకునే స్థాయిలో ఉన్నావు, మేము అడిగింది ఇచ్చే స్థానంలో నువ్వు ఉన్నావు, నీకు డిమాండ్ చేసే అర్హత లేదు అని చెప్పి అతని మీద అరిచి పంపించారనమాట. అది కొంచెం గట్టిగా జరిగింది. ఈ బస్సులకు కావాల్సింది 8,243 కోట్లు ప్రభుత్వానికి ఆర్టీసీ ప్రతిపాదనలు. కొత్తగా కొనే బస్సులకు కావాల్సిన మొత్తం, అంటే తయారు చేయడం కాదు, కొనడం, అలాగే ఛార్జింగ్ పాయింట్లకు, హై వోల్టేజ్ లైన్లు, ఇతర వస్తువులకు, కొత్త డిపోల నిర్మాణం, పరికరాల కొనుగోలుకు, డీజిల్ బస్సులకు రెట్రో ఫిట్టింగ్కు 150 కోట్లు, మొత్తం మీద 8,243 కోట్లు కావాలి అని చెప్పి ఈ బస్సుల విషయంలో ప్రభుత్వానికి ఆర్టీసీ రిఫర్ చేసింది. ఇక కష్టపడిన జన సైనికులకు గుర్తింపు, అందుకు ఆవిర్భావ సభ వేదిక. పిఠాపురంలో ఈ నెల 14న పండగల నిర్వహణ, సన్నాహక సమావేశంలో నాదెండ్ల మనోహర్. సో జనసేన పార్టీ ఆవిర్భావ సభ
ఈసారి ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారనమాట. సో గతంలో ఇప్పటంలో జరిగింది, ఆ తర్వాత మచిలీపట్నంలో జరిగింది. ఆ 2 సభలు కూడా జనసేన పార్టీ చరిత్రలో మిగిలిపోతాయి. ఇప్పుడు పిఠాపురంలో జరగబోతున్న సభ మరింత పీక్స్లో మరింత ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారనమాట. దీనికి సంబంధించి 14 కమిటీలు వేశారు. ఆహ్వాన్ కమిటీ ఒకటి, ట్రాఫిక్ నియంత్రణ కమిటీ కావచ్చు, ఫుడ్ కమిటీ కావచ్చు, ఇలా అంటే మహానాడు ఎలాగైతే ఒక పండుగలా నిర్వహిస్తారో జనసేన పార్టీ ఆవిర్భావ సభను కూడా అలాగే పండగలా నిర్వహించడానికి సమాయత్తమవుతున్నారు. ఇక నోటికి వచ్చినట్టు మాట్లాడితే హీరోలు అయిపోరు. జైల్లో ఒక ఆయన, ఈయన పేరు ఆ జాబితాలో ఉండాలి. వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడపై నాదెండ్ల పరోక్ష వ్యాఖ్యలు. ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ఎలా మాట్లాడారో చూశారు కదా. ఒక ఆయన జైలుకు వెళ్ళి లబోదిబోబు అంటున్నారు. ఈయన పేరు అదే జాబితాలో ఉంటుంది. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా అని శ్రీకాకుళం జిల్లా వైకాపా ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ను ఉద్దేశించి మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. జనసేన ఆవిర్భావ సభ ఏర్పాట్లపై శనివారం కాకినాడలో సన్నాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై ఇటీవల దువ్వాడ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావనకు రాగా నాదెండ్ల మనోహర్ స్పందించారు. టీవీల ముందు నిలబడి తమ నాయకులపై 4 మాటలు అనేస్తే హీరోలు అయిపోరని జీరోలే అవుతారన్నారు. కానీ వైసీపీలో ఆ కల్చర్ లేదే. వైసీపీలో ఎన్ని బూతులు మాట్లాడితే అన్ని ప్రమోషన్లు వచ్చేలా ఉన్నాయి, ఎన్ని బూతులు కామెంట్ చేస్తే అన్ని డబ్బులు వచ్చేలా ఉన్నాయి ఆ పార్టీలో. సమాజ నిర్మాణంలో న్యాయవాదుల పాత్ర కీలకం. విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ దుర్గాప్రసాద్. ఇక ఐపీఎస్ సునీల్ నాయక్కు పోలీసులు నోటీసులు. రఘురాంపై హత్యాయత్నం కేసులో విచారణకు రావాలంటూ పిలుపు. మాజీ ఎంపీ ప్రస్తుత శాసనసభ ఉపసభాపతి రఘురామకృష్ణరాజుపై హత్యాయత్నం కేసులో ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను విచారణకు పిలుస్తూ పోలీసులు ఫ్యాక్స్ వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. వైకాపా ప్రభుత్వ హయాంలో గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయంలో తనపై కస్టోడియల్ టార్చర్ జరిగిందని, అందుకు బాధ్యులైన అధికారులు అప్పటి సీఎం జగన్పై రఘురామ గుంటూరు నగరం పాలెం పోలీసులు గతేడాది ఫిర్యాదు చేశారు. ఈ కేసు విచారణలో భాగంగా అప్పట్లో సిఐడి డీఐజీగా పనిచేసిన సునీల్ నాయక్ను ఇక్కడ సునీల్ నాయక్గా ఎలా మారిపోయారో నాకు అర్థం కావట్లా. ఈయన వేరేనా? ఈయన వేరే అండి. బీహార్ క్యాడర్కి చెందిన సునీల్ నాయక్ను ఓకే ఈయన వేరే సునీల్ నాయక్. బీహార్ క్యాడర్కి చెందిన సునీల్ నాయక్ను వైకాపా ప్రభుత్వం డిప్యూటేషన్పై రాష్ట్రానికి తీసుకొచ్చి సిఐడి డీఐజీగా పోస్టింగ్ ఇచ్చింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన తిరిగి బీహార్ వెళ్ళిపోయారు. ప్రస్తుతం అక్కడ అగ్నిమాపక విభాగంలో డీఐజీగా పనిచేస్తున్నారు. ఆయనకు నోటీసులు పంపిన విషయాన్ని ఆ విభాగం ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారంట. అది జరిగింది. సో అది సునీల్ నాయక్ వేరు, సునీల్ కుమార్ వేరు. సునీల్ కుమార్ గారేమో సిఐడి డీజీ, ఈయనేమో సిఐడి డీఐజీ. ఇక ప్రత్యేక బెంచ్ ముందుకు సునీత పిటిషన్. వివేక హత్య కేసు విచారణలో జాప్యంపై తెలంగాణ హైకోర్టులో వ్యాజ్యం. వివేకానందరెడ్డి గారి హత్య కేసు చివరి దశలో ఆగిపోయింది. దర్యాప్తు చేయట్లేదు. సిబిఐ కూడా ఆపేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అసలు దర్యాప్తు ఆపేశారనమాట. సో అందుకు సునీత గారు మళ్ళీ కోర్టులో పిటిషన్ వేశారు. ఎందుకు ఆగింది ఏంటని. పాఠాలు చెప్పరు, చదువుకోవడమే. వర్సిటీల్లో ఆచార్యులు లేక విద్యార్థులకు ఇక్కట్లు. 76% పోస్టులు ఖాళీనే. నియామకాలు చేపట్టాలని సీఎం చంద్రబాబు ఆదేశాలు. సో యూనివర్సిటీల్లో బోధనా సిబ్బంది, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ రిక్వైర్మెంట్ ఉంది. దానికి సంబంధించి ఇబ్బందులు రాశారు. తర్వాత ఓకే, ఇది పక్కన పెడదాం. సాక్షికి వెళ్దాం. సాక్షిలో ఉద్యోగులకు ఒత్త చెయ్యి అని బ్యానర్లో రాశారండి. ఊరించి ఉసూరుమనిపించిన బాబు సర్కార్ బడ్జెట్, ఎన్నికల మేనిఫెస్టోలో బకాయిల చెల్లింపు సహా ఎన్నో హామీలు. అధికారంలోకి వచ్చాక వాటి గురించి పట్టించుకొని పోయిన 9 నెలల్లో మరో 3,000 కోట్ల బకాయి. మొత్తంగా 26,000 కోట్లకు చేరిన బకాయి. ఐఆర్ ప్రస్తావన లేదు. 2 డిఏల బకాయిల మాటే లేదు. ముందుకు సాగని పీఆర్సీ చైర్మన్ నియామకం తమ ఆశలపై నీళ్లు చల్లిందంటున్న ఉద్యోగులు, పెన్షనర్లు. సో ఉద్యోగులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలువున మోసం చేసింది. ఈ ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చారు కూటమి వాళ్ళు, కానీ ఆ హామీలు నెరవేర్చే దిశగా అయితే మాత్రం ప్రయత్నాలు జరగట్లేదు అనేది అయితే వాస్తవం. సో అందుకు ఉద్యోగ వర్గాలు అయితే ప్రభుత్వం విషయంలో మండిపోతున్న మాట కూడా వాస్తవమే. సో దాన్ని వీళ్ళు రాశారు. అయితే అది సాక్షిలో కూడా రాసే అర్హత సాక్షికి లేదు. ఎందుకంటే వీళ్ళు కూడా ఉద్యోగులను ఇబ్బంది పెట్టారుగా. ఐఆర్ ఇవ్వలేదు, డిఏ ఇవ్వలేదు, చాలా ఇబ్బంది పెట్టారు. ఒక గుడ్ న్యూస్ ఏంటంటే, ఒక సానుకూల అంశం ఏమిటంటే, కూటమి ప్రభుత్వానికి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి జీతాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. 10 అవ్వచ్చు, 15వ తేదీ అవ్వచ్చు, ఒక్కోసారి 20వ తేదీ అవ్వచ్చు.
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాళ్ళకి మ్యాక్సిమం 2-3 తేదీల్లో జీతాలు పడిపోతున్నాయి. ఆ ఒక్కటి ఒక పెద్ద ఉపశమనం. తర్వాత ఐసీఐసీఐ స్కామ్లో కీలక సూత్రధారి టీడీపీ నాయకుడే. చిలకలూరుపేట బ్రాంచ్లో కోట్ల డిపాజిట్ల మాయం, నిందితుడు అతని తల్లి ఖాతాల్లోకి 35 కోట్లు బదిలీ అయినట్టు గుర్తింపు. అజిత్ కుమార్ అరెస్ట్ను అడ్డుకున్న టీడీపీ నేతలు. ఎట్టకేలకు టీడీపీ నేత అజిత్ కుమార్ను అరెస్ట్ చేసిన సిఐడి. ఇదే వైసీపీ నాయకుడు ఇలా చేసి ఉంటే, వైసీపీ అధికారంలో ఉంటే అతన్ని అరెస్ట్ చేస్తారా? ఆ 35 కోట్లలో ఒక 10 కోట్లో 20 కోట్లో లంచంగా తీసుకొని అతన్ని వదిలేస్తారు. టీడీపీ ప్రభుత్వం కాబట్టి అరెస్ట్ చేశారు. అవునా కాదా? ఒకసారి కామెంట్ చేయండి. నాకు తెలిసి వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏమండి పబ్లిక్గా వీడియో కాల్స్లో గంటలు చూపిస్తేనే వాళ్ళు ఏమీ చేయలేదు. పబ్లిక్గా ఒక శవాన్ని చంపేసి డోర్ డెలివరీ చేస్తేనే వాళ్ళు ఏమీ చేయలేదు. అలాంటిది ఆ పార్టీ నాయకుడు ఆర్థికంగా నేరాలు చేశాడంటే ఊరుకుంటారా? అరే నువ్వు 35 కోట్లు తిన్నావు, నాకు 10 కోట్లు పంపించు, నాకు 5 కోట్లు పంపించు అని చెప్పి ఒక 2-3 అతని దగ్గర షేర్ తీసుకొని నువ్వు ఇంకో హ్యాపీగా ఉండు, నీ జోలికి పోలీసులు రారులే, నువ్వు మానవాడివి అని చెప్పి అతన్ని సేఫ్ చేస్తారు. కానీ ఈ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. ఐసీఐసీఐ స్కామ్లో కీలక సూత్రధారి టీడీపీ నాయకుడే అది. సో అతన్ని అరెస్ట్ చేయడం ఒక రకంగా ఇది టీడీపీకి పాజిటివ్ వార్త. సాక్షిలో రాసినట్టే, తప్పు చేసినా వదిలిపెట్టలేదు టీడీపీ అనేది ఒక సంకేతం. పొదుపులో కుదుపు. ఇక అంటే దీన్ని మరోలా చూడొచ్చు, మరి టీడీపీ వాడు తప్పు చేశాడు కదా దాన్ని సమర్థిస్తామని. దాన్ని ఎవరు సమర్థించరు. తప్పుకి పార్టీలకు సంబంధం లేదు. ప్రతి పార్టీ వాడు, అన్ని పార్టీల వాళ్ళు తప్పుడు వాళ్ళు ఉంటారు, తప్పుడు బుద్ధుల వాళ్ళు ఉంటారు. సస్పెండ్ చేసి అతన్ని అరెస్ట్ చేస్తారు కాబట్టి సరిపోద్ది. పొదుపులో కుదుపు. పాత తరం పొదుపు మంత్రాన్ని చూపిస్తే నేటి తరం పొదుపు కంటే అప్పులే ముందంటుంది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తే వైఎస్ఆర్సీపీ నేతలు రోడ్డుపై తిరగలేరు. రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తే రాష్ట్రంలో ఏ ఒక్క వైఎస్ఆర్సీపీ నాయకుడు కూడా రోడ్డు మీద తిరగలేరని హోంమంత్రి వంగల్పూడి అనిత పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షలకు 5.42 లక్షల మంది హాజరు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు జరిగిన ఫస్ట్ ఇయర్ పరీక్షకు 5,42,368 మంది హాజరయ్యారన్నమాట. 20,204 మంది గైర్ హాజరయ్యారు. ఇక కొత్త బదిలీ చట్టంలోనూ మెలికలు. ఉపాధ్యాయ బదిలీ నియంత్రణ ముసాయిదా చట్టం 2025లో లొసుగులు. జూనియర్ టీచర్లకు నష్టం కలిగే నిబంధనలు. 9 నెలలు పూర్తయితేనే విద్యా సంవత్సరంగా పరిగణన. స్టడీ లీవ్లో ఉన్న టీచర్ల స్థానాలు ఖాళీగా ప్రకటన. తర్వాత జైల్లో పోసానికి అస్వస్థత. ఇది ఒక పెద్ద డ్రామా అండి. యాక్చువల్లీ ఆయన ఒక సినీ నటుడు కదా, సో అలా నటించడంలో ఆయన దిట్ట. కాబట్టి ఆయన నిన్న యాక్ట్ చేశారంట. కడుపులో నొప్పి వస్తుందని, ఛాతిలో నొప్పి వస్తుందని, అదని ఇదని యాక్ట్ చేశారు. కాసేపు పోలీసులు కూడా కంగారు పడ్డారు, ఏదో అయిపోతుందేమోనని. హాస్పిటల్కి తీసుకెళ్లారు. హాస్పిటల్లో అన్ని టెస్టులు చేశారు. ఇతనికి ఏమీ లేదు, ఇతను నటిస్తున్నాడు అని చెప్పేశారు. దాంతో పోలీసులు మళ్ళీ జైలుకి తీసుకువెళ్ళారు. అంటే పోసాని కృష్ణమురళి గారు ట్రై చేశారు, ఏమో కడుపు నొప్పని హాస్పిటల్లో జాయిన్ అయితే ఒక 3 రోజులు హాస్పిటల్లో ఉంచుతారేమో, జైలు జీవితం తప్పుద్దేమో. ఛాతి నొప్పని హాస్పిటల్లో జాయిన్ అయితే ఒక 4 రోజులు హాస్పిటల్లో ఉంచుతారు కదా, జైలు జీవితం తప్పుద్ది కదా అని ఆయన ప్లాన్ చేశాడు. కానీ వర్కౌట్ అవ్వలేదు ప్లాన్. ఇవి ఆంధ్రజ్యోతిలో దాన్ని రాశారు, ఆయన చేసిన డ్రామా ఏంటి అనేది. డాక్టర్ గుండె నొప్పి, అమ్మ కడుపు నొప్పి, సార్ క్యాన్సర్ ఉందేమో, కడప రిమ్స్లో పోసాని ఆపసోపాలు. 3 గంటల పాటు పరీక్షలు, ఏమీ లేదని తేల్చిన వైద్యులు, ఆసుపత్రిలో ఉంచక్కర్లేదని వెల్లడి. సిఐ, ఈ కేసు దర్యాప్తు చేస్తున్న సిఐ గారు చెప్పేశారు, అదంతా డ్రామా ఆడుతున్నాడు ఆయన, యాక్ట్ చేస్తున్నాడు అని సిఐ గారే నేరుగా చెప్పారనమాట పోసాని కేసులో. ఇక వీసా గోల్డెన్ ఛాన్స్ అయినా గోల్డ్ కార్డ్ వీసా ప్రపంచవ్యాప్తంగా కొత్త చర్చకు దారితీసిన టాపిక్ ఇది. అత్యంత గౌరవంగా భావించే అమెరికా పౌరసత్వం కోసం ట్రంప్ సర్కారు తెచ్చిన ఈ కొత్త విధానం అందుకునేందుకు మన వాళ్ళు సిద్ధమేనా? అసలు 43.7 కోట్లు చెల్లించే స్తోమత ఎందరికీ ఉంటుందనే సందేహాలను నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. సో ఈ దశాబ్ద కాలంలో EB-5 వీసా తీసుకున్న భారతీయులు 3,800 మంది. కోటి గోల్డ్ కార్డులు అమ్మితే అమెరికాకు వచ్చే ఆదాయం 43,70,00,000 కోట్లు. గోల్డెన్ వీసాలు ఇస్తున్న దేశాలు 100కు పైనే. అందుల కోసం AI నేత్ర. మాజీ సీఎం వైఎస్ జగన్ ముందు చూపు సత్ఫలితాలను ఇస్తుంది. విజయనగరం జిల్లా చీపురుపల్లి జడ్పీ హై స్కూల్లో ఏర్పాటు చేసిన AI ల్యాబ్ వల్ల అందుల కళ సాకారం కాబోతుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో హై స్కూల్ విద్యార్థులు అందులకు దారి చూపే బ్లైండ్ పీపుల్ అసిస్టెన్స్ డివైస్ యాప్ను రూపొందించారంటండి. బాగుంది, మంచి విషయమే. ఒకసారి కనబెడదాం. ఈరోజు ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఒక కీలకమైన మ్యాచ్ ఉంది, ఇండియా అండ్ న్యూజిలాండ్. సో గ్రూప్లో ఎవరు టాప్లో ఉంటారు అనేది
ఈ మ్యాచ్లో తేలిపోతుంది. ఇందులో ఎవరు గెలిస్తే వాళ్ళు టాప్లో ఉంటారు. ప్రస్తుతానికైతే ఈ గ్రూప్లో న్యూజిలాండ్ టాప్లో ఉంది. అంటే వీళ్ళ ప్రత్యర్థి ఎవరు అనేది క్లారిటీ వస్తుంది. ఆస్ట్రేలియాతో ఆడతారా, సౌత్ ఆఫ్రికాతో ఆడతారా అనేది. నెక్స్ట్ పేజీ ఉద్యోగులకు వద్ద చేయి ఉద్యోగులకు తీరని అన్యాయం. వైఎస్ఆర్సీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ విభాగం అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం. ముస్లింలకు వైఎస్ జగన్ రంజాన్ మాస్ శుభాకాంక్షలు. సాత్విక్ తండ్రి మరణంపై సీఎం సంతాపం. ఇంకా ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ ఇవన్నీ. ఇంకా వేరే ఏమైనా ఉన్నాయేమో చూద్దాం. కాలా అజార్ భారత్ నుంచి పరార్. మలేరియా కంటే ప్రాణాంతక వ్యాధిగా కాలా అజార్ 1824-25లో జెస్సోర్లో వెలుగులోకి వ్యాధి. సో ఇప్పుడు ఇండియాలో ఒక్క కేసు కూడా లేదని రాశారు. రంజాన్ తోఫా లేదా బాబు, మసీదుల నిర్వహణకు 5,000 ఇవ్వలేదు. ఇమాం మౌజాన్ల గౌరవ వేతనం చెల్లింపలేదు. చంద్రబాబు హామీలు ఒక్కటే సరిగ్గా అమలు కాలేదు. రంజాన్ తోఫా గురించి వీళ్ళు ఎందుకు అడుగుతారు? వీళ్ళు ఏమైనా ఇచ్చారా? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు రంజాన్ తోఫా ఇచ్చారా? వాళ్ళు ఇచ్చి ఈయన కట్ చేస్తే అప్పుడు అడగాలి, ఏమయ్యా మేము రంజాన్ తోఫా ఇచ్చాము అధికారంలో ఉన్నప్పుడు, మీరు కట్ చేశారేంటి, ఇవ్వట్లేదేంటి అని. వీళ్ళే ఇవ్వండి, వీళ్ళని ఎలా అడుగుతారు? అడిగే హక్కు వీళ్ళకి లేదు. అయితే రంజాన్ తోఫా ఈ ప్రభుత్వం ఇస్తానని హామీ ఇచ్చింది కాబట్టి వీళ్ళు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కూటమి ప్రభుత్వానికి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. వైసీపీ వాళ్ళకి అడిగే హక్కు లేదు. ఏపీలోనే అతి తక్కువ జీఎస్టీ వృద్ధి. దక్షిణాది రాష్ట్రాల్లో అతి తక్కువ జీఎస్టీ వృద్ధి నమోదు చేసిన రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందంటండి. కొత్త బదిలీ చట్టంలో మెలుకులు ఇందాక రాశారుగా అదే. సో ఇవన్నీ సాక్ష్యాంశాలు. ఇప్పుడు ఆంధ్రజ్యోతికి వెళ్తే, ఆంధ్రజ్యోతిలో వైసీపీతో వినాశనం, ఆ పార్టీకి మేలు చేస్తే పాముకు పాలు పోసినట్టే టీడీపీ నేతలకు సీఎం హెచ్చరిక. రాష్ట్రాభివృద్ధి కోసం పరుగులు తీస్తున్నా అని చెప్పి సీఎం గారు గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో చేసిన కామెంట్స్ని హైలైట్ చేశారు. తర్వాత ఆశా కార్యకర్తలకు ఇచ్చే గ్రాట్యుటీని కూడా హైలైట్ చేశారనమాట. రిటైర్మెంట్ తర్వాత 1,50,000 వస్తుంది, 42,742 మందికి ప్రయోజనం అని చెప్పి అది కూడా రాశారు. తర్వాత కడప కొండల్లో ఆదిమానవుని ఆనవాళ్ళు, లంకమల కొండల్లో ఆవాసాలు, జంతువులను కాల్చి తిన్న ఆధారాలు, తెలుపు, ఎరుపు, నలుపు వర్ణ రేఖా చిత్రాలు. 3 రోజులుగా అభయారణ్యంలో పురావస్తు శాఖ సర్వే. ఇదిగోండి, ఆదిమానవులు ఆనవాళ్ళు కడపలోని కొండల్లో ఉన్నాయంటండి, లంకమల కొండల్లో ఉన్నాయంట. అలాగే వాళ్ళు జంతువుని కాల్చుకొని తిన్నట్టు కూడా కొన్ని గుర్తులు ఉన్నాయంట. కొన్ని వేల సంవత్సరాల కిందట జరిగినవన్నీ కూడా ఇప్పుడు ఆనవాళ్ళు లభించాయంటే మామూలు విషయం కాదు కదా. తర్వాత అరకు కాఫీ అదుర్స్, గిరిపుత్రుల ఉత్పత్తికి ఆర్గానిక్ సర్టిఫికేషన్. త్వరలోనే విశ్వ విపణిలోకి మన కాఫీ. యూరప్ దేశాల్లో మంచి డిమాండ్. మార్కెటింగ్ కోసం టాటా సంస్థతో డీల్. ఆది నుంచి అరకు కాఫీకి అండగా బాబు. పెట్టుబడిదారుల సదస్సులో అరకు కాఫీ రుచి. అంతర పంట మిరియాలకు అపెడ గుర్తింపు. పసుపునకు సర్టిఫికేషన్ కోసం ప్రయత్నాలు. మంచిది. తమ్ముళ్ళు తొందరవద్దు. 2019లో 151 సీట్ల మెజార్టీతో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి తాను 30 ఏళ్ళు అధికారంలో కొనసాగుతానని ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఆయన పాలన ఎలా సాగిందో చూసాం. ఎవరిని ఎంతకాలం అధికారంలో కూర్చోబెట్టాలో మాత్రం నిర్ణయించేది ప్రజలే. అధికార కూటమి ఎమ్మెల్యేలు కొందరు గత ప్రభుత్వ దురాగతాలను ఆదర్శంగా తీసుకోగా, కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా విమర్శలు చేస్తూ ప్రభుత్వం స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోలేని విధంగా ఒత్తిడి తెస్తున్నారు. ముఖ్యమంత్రి ఏం చేయాలో, ఎలా ఉండాలో సోషల్ మీడియా వేదికగా ప్రకటించడమే కాకుండా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్నారు. పోలీసుల ద్వారా అరెస్ట్ చేయించడం చిటికలో పనే కావచ్చు. అయితే ఆ తర్వాత సదరు కేసులు న్యాయ సమీక్షలో నిలబడాలి కదా. ఈ కారణంగానే ముఖ్యమంత్రి చంద్రబాబు సందర్భం కోసం చూస్తున్నారు. ఏకంగా తన సతీమణి భువనేశ్వర్నే దారుణంగా అవమానించిన వల్లభనేని వంశీ వంటి వారిపై చర్యలు తీసుకోవడానికి కూడా సందర్భం కోసం వేచి చూశారు. కరెక్టే. సో కొంచెం ఓపిక పట్టాలి, నెమ్మదిగా జరగాల్సినవి జరుగుతాయి అనేటట్టు ఈయన రాసుకొచ్చారు. తర్వాత వలసలు లేని సీమను చూడాలనేదే నా లక్ష్యం. అమ్మ ఆజ్ఞతో రాఘవేంద్రుని దర్శించుకున్న. గురు వైభవోత్సవాల్లో మంత్రి లోకేష్ గారు. ఇక రైతుల బకాయిలు క్లియర్. 2023-24 ధాన్యం కొనుగోలు అప్పు 1,674 కోట్లు చెల్లించిన ప్రభుత్వం. వైసీపీ వదిలేసిన భూసార పరీక్షలపైన దృష్టి. ఓకే. తర్వాత జీవీ రెడ్డి గారు 2029లోనూ మా సార్ సీఎం కావాలి. బడ్జెట్లో తక్కువ రెవెన్యూ లోటు సుపరిణామం. చంద్రబాబుకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. రాష్ట్రాభివృద్ధి ఆయనకు మద్దతుగా నిలవాలి. ఎక్స్లో ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ జీవీ రెడ్డి. ఈయన రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఒక వారం రోజుల పాటు ఆయన మీద చర్చ జరిగిన తర్వాత మళ్ళీ నిన్న ఒక ట్వీట్ చేశాడు ఆయన. చంద్రబాబు గారు ఎప్పటికీ సీఎంగా ఉండాలి, 2029లో కూడా ఆయనే గెలవాలి అనేటట్టు తెలుగుదేశం పార్టీ మీద, చంద్రబాబు గారి మీద తన ఇష్టాన్ని ట్వీట్లో చాటుకున్నాడు అనమాట. సో ఆయనకు టీడీపీ క్యాడర్లో ఒక సింపతి క్రియేట్ అయింది. ఆయన మళ్ళీ వెనక్కి రావాలి అని కోరుకుంటున్నారు. అది నిజమా కాదని నేను ఆయన అడిగితే, లేదు నాకు ఆ ఉద్దేశం లేదు, నేను వెనక్కి రాను, నేను లీగల్గా న్యాయవాద వృత్తిలోనే కొనసాగుతాను అని ఆయన నాకు కూడా చెప్పాడు.
మేబీ కానీ లోపల ఉన్న రాజకీయ ఇంట్రెస్ట్ అది పోదు కదా, కాబట్టి ఆయన నిన్న ట్వీట్ చేశారనమాట. అయితే ఆయన మీద సింపతి ఉన్నమాట వాస్తవం. మాకేంటి పాలనను వ్యాపారంగా మార్చేసిన ట్రంప్, అప్పుల సంక్షోభంలో అమెరికా, ఇలాగే కొనసాగితే ఆర్థిక ఎమర్జెన్సీ, అందుకే పాత నిర్ణయాలపై సమీక్ష, ఉక్రెయిన్కి సాయపడినందుకు అక్కడ సహజ వనరులు ఇవ్వాలంటూ బేరం, చైనాతో సత్సంబంధాలకు తైవాన్లో ఇప్పటి వరకు ఉన్న వైఖరికి నీళ్లు, డబ్బులు ఖర్చు అయ్యే ఒప్పందాలకు టాటా, పెద్దన్న పాత్రను వదులుకొని ఇకపై మిగతా దేశాలతో ఒకటిగా అమెరికా. సో ఎవరికి తెలియంది ఏంటంటే అమెరికా అంట బాగా అప్పుల్లో ఉందంట, విపరీతమైన అప్పుల్లో ఉందంట. సో ప్రపంచం మొత్తం మీద అమెరికా ఆర్థికంగా అగ్రభాగంలో ఉంది, అగ్రరాజ్యం అంటారు. అలాగే అప్పుల్లో కూడా అమెరికా అగ్రభాగంలో ఉంది. అది ఒకసారి కొంచెం సెపరేట్గా మన థర్డ్ ఛానల్లో ఒక వీడియో చేస్తాను. అందుకే ఆయన అన్ని దేశాలతో వ్యాపార సంబంధాలనే ఎక్కువగా ఆలోచిస్తున్నాడు, కమర్షియల్గానే ఎక్కువగా ఆలోచిస్తున్నాడు ట్రంప్. వాణిజ్యపరంగా సుంకాలు ఎక్కువగా విధించడం, అలాగే జెలెన్స్కీతో ఒప్పందంలో కూడా ఆర్థిక ప్రయోజనాలు ఆశించడం, ఇవన్నీ చేస్తున్నారు. ఉక్రెయిన్కు EU అండ, అదే బాటలో కెనడా, ట్రంప్ జెలెన్స్కీ వాగ్వాదం నేపథ్యంలో అండగా ఉంటామని పోస్టులు, ఉక్రెయిన్కు నాటో భద్రత, అమెరికాకు సామంతరాలుగా ఇకపై EU ఉండొద్దు, ఐరోపా దేశాలకు ఫ్రాన్స్ సూచన, రష్యాది దురాక్రమణ, కెనడా, ఉక్రెయిన్ ఒంటరిగా లేదు, పోలాండ్, నేడు బ్రిటన్లో ఐరోపా నేతల సదస్సు. సో ఎప్పుడైతే అమెరికాతో ఈ జెలెన్స్కీతో ఈ వాగ్వాదం జరిగిందో దాన్ని ఐరోపా దేశాలు తమకు అనుకూలంగా మార్చుకొని మేము ఉక్రెయిన్కి అండగా ఉంటాము అని చెప్పి ఓపెన్గా ప్రకటించారనమాట. ఇక కెనడా అనేది వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది అనేది ఊహించిందే. ఇక పవన్పై నోరు పారేసుకుంటే సహించం, అలా మాట్లాడినందుకే ఒకరు జైల్లో ఉన్నారు, పవన్ మానవత్వం నిజాయితీతో కూడిన ప్రయాణం, విమర్శించే హక్కు ఎవరికీ లేదు అని నాదెళ్ల మనోహర్ గారు తర్వాత కొట్టి సంతకం చేయించారు. అఫిడవిట్లో ఏం రాశారో నాకు తెలియదు, కాగితాలపై ఉన్నదంతా వంశీ మనుషులు రాసిందే, 10న రాత్రంతా వల్లభనేని వంశీ ఫ్లాట్లోనే ఉంచారు, కేసుతో సంబంధం లేదని కోర్టులో చెప్పించారు, సత్యవర్ధన్ వాంగ్మూలంలో ప్రధాన అంశాలు న్యాయస్థానం నుంచి కాపీని తీసుకున్న పోలీసులు. సో అతన్ని కొట్టి సంతకం చేయించారంట వైట్ పేపర్ మీద, దాని మీద వాళ్ళే ఏదో రాసుకున్నారంట వల్లభనేని వంశీ గారు అనుచరులు. సో ఆ విషయాన్ని సత్యవర్ధన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడనమాట. సో లోపల పేజీలకు కూడా వెళ్దాం. ఈరోజు ఎందుకో కొంచెం లోపల పేజీల్లో కూడా చదువుదామని అన్నీ ఓపెన్ చేస్తున్నా. రైతుల బకాయిలు క్లియర్, 2023-24కి సంబంధించి ధాన్యం బకాయిలు క్లియర్ చేశారు. ప్రతి పని ప్రభుత్వ ఉద్యోగులే చేయలేరు, సాగునీటి విభాగం సలహాదారు కన్నయ్య నాయుడు. నాణ్యమైన విద్య అందించకుంటే ద్రోహం చేసినట్టే, విశ్రాంత IAS లక్ష్మీనారాయణ. ఇక ఉపాధి కోసం వెళ్ళి 20 ఏళ్లుగా వెట్టి చాకరీ, తమిళనాడులో మగ్గుతున్న మన్యంవాసి, కార్మిక శాఖ అధికారుల తనిఖీతో విముక్తి, కుటుంబీకుల ఆచూకీ కోసం ప్రయత్నం. ఉపాధి కోసం పొరుగు రాష్ట్రానికి వెళ్ళిన ఓ వ్యక్తి 20 ఏళ్లుగా జీతం లేని కూలీగా మారి వెట్టి చాకరీ చేస్తున్నాడు. ఎట్టకేల కార్మిక శాఖ అధికారుల చొరవతో వెట్టి చాకరీ నుంచి విముక్తి లభించినా ఇప్పటికీ తన వారిని కలుసుకోలేక ఎదురుచూపులతో కాలం గడుపుతున్నాడంట. పార్వతీపురం మన్యం జిల్లాకు చెందిన జాతాపు ఆదిదాసి అప్పారావు 20 ఏళ్ల క్రితం స్వగ్రామం నుంచి కొంతమందితో కలిసి పని కోసం రైల్లో పాండిచ్చేరి బయలుదేరాడు. మధ్యలో టీ తాగడానికి అప్పారావు రైలు దిగినప్పుడు రైలు వెళ్ళిపోయింది. డబ్బులు లేకపోవడంతో ఎటు వెళ్ళాలో తెలియక ఆయన అక్కడే ఉండిపోయాడు. తమిళనాడులో శివగంగ జిల్లా కదంబకళం ప్రాంతంలో ఇటీవల కార్మిక శాఖ అధికారుల తనిఖీల్లో అప్పారావు వ్యవహారం వెలుగు చూసింది. పాపం ఆ ఉత్తరాంధ్ర వాళ్ళకి భాష తెలియదు, జేబులో డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియక ఇంకా వెట్టి చాకరీకి ఉండిపోయాడంట ఆయన 20 ఏళ్ల కిందట. భాష సమస్య, ప్రధాన సమస్య భాష. జిల్లా వార్తలు వద్దులే. సో ఆంధ్రప్రభ చూద్దాం. ఆంధ్రప్రభలో అందరిలో ఆనందం చూస్తున్నా, గత 5 ఏళ్లలో రాష్ట్రంలో ఏ ఒక్క ముఖంలో చిరునవ్వు లేదు. సో నిన్న గంగాధర్ నెల్లూరు మీటింగ్కి సంబంధించి రాశారులే. తర్వాత కందిపప్పు పంపిణీ లేనట్టే, పూర్తిగా టెండర్ల ప్రక్రియ, నిలిచిపోయిన కొనుగోళ్లు, పౌర సరఫరాల శాఖలో నిధుల కొరత, మార్చిలో రాగులు జొన్నలు పంపిణీకి సన్నాహాలు అని ఆంధ్రప్రభలో ఒక వార్త రాశారు. తర్వాత క్లీన్ ఎనర్జీ గ్రీన్ సిగ్నల్ నోడల్ ఏజెన్సీ ఏర్పాటు, 2030 నాటికి 50% పునరుత్పాదక ఇంధన వినియోగమే లక్ష్యం, ఎలక్ట్రిక్ వాహనాల ఛార్జింగ్ స్టేషన్లకు అనుమతులు, ప్రపంచ మార్కెట్ కేంద్రంగా ఏపీ ప్రణాళికలు, ప్రోత్సాహకాలతో ప్రభుత్వం మార్గదర్శకాలు. ఆల్రెడీ క్లీన్ ఎనర్జీకి సంబంధించి కొన్ని ప్రాజెక్టులు అవి వస్తున్నాయి కదా, దానికి సంబంధించి వరల్డ్ మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని రాశారనమాట. ఇక ఆశా వర్కర్లతో ఒకటి రాసుకొచ్చారు. తర్వాత బేబీ రూమ్ 3 లక్షలు, బొడ్డోడు 5 లక్షలు, ఇది పసికోనల స్మగ్లింగ్ డీల్, బెజవాడ కేంద్రంగా శిశు విక్రయాలు, ఢిల్లీ అహ్మదాబాద్ నుంచి పిల్లల తరలింపు, గుట్టు రట్టు చేసిన పోలీసులు, 5గురు అరెస్టు, 3 పసికందులకు విముక్తి. విజయవాడ ప్రాంతంలో ఎక్కువగా కొన్ని ఏరియాల్లో పసిబిడ్డలను అమ్మడం, ఈ క్రయ విక్రయాలన్నీ జరుగుతున్నాయి అన్నమాట.
ఢిల్లీలో అండ్ అహ్మదాబాద్ నుంచి పిల్లల్ని తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నారు. వీళ్ళ పిల్లల్ని కొనుక్కొని వాళ్ళని చెంకలో పెట్టుకొని యాచకులుగా మారతారు, భిక్షాటన చేస్తారు. ఆ పసిపిల్లల్ని చూస్తే కొంచెం సింపతితో డబ్బులు వేస్తారు కదా అని, అదే ఎక్కువ జరుగుద్ది. అలాగే పిల్లల్ని అద్దెకు కూడా తీసుకుంటారు. కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి బంపర్ ఆఫర్, 2.40 కోట్ల ఉపకార వేతనం. మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీలో ఆదిత్య మిరియాలకు ఉచిత సీటు. ఏపీ విద్యార్థి ఘనత, మరో 15 మంది కోటికి పైగా ఉపకార వేతనం. సూపర్ అండి. ఇంటర్మీడియట్లో విశేష ప్రతిభ కనబరిచిన ఓ విద్యార్థికి ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్ విద్యాభ్యాసానికి బంపర్ ఆఫర్ లభించింది. అమెరికాలోని టాప్ యూనివర్సిటీల్లో ఒకటైన మిల్వాకీ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ యూనివర్సిటీ ఉచితంగా ప్రవేశంతో పాటు మునుపెన్నడూ ఏ విద్యార్థి సాధించని దాదాపుగా 2,40,00,000 ఉపకార వేతనాన్ని కూడా అందిస్తుందంట. మంచిది, బాగుంది. తర్వాత కల్తీ మద్యం ఆనవాళ్ళు. చెన్నై కేంద్రంగా ముఠాలు, జిల్లాల్లో ఏజెంట్లకు సరఫరా, ప్రైవేట్ ట్రావెల్స్లో రవాణా, నిఘా పటిష్టం చేసిన ఎక్సైజ్ శాఖ. సో ఇవన్నీ ఈ ఆంధ్రప్రభలో అంశాలు అనమాట. సో మ్యాక్సిమం 4 అంశాలు కూడా కవర్ అయ్యాయి. ఒకసారి ఈనాడులో ఇంటర్నేషనల్, నేషనల్ అంశాలు ఏమున్నాయో లోపల పేజీల్లో చూద్దాం. జెలెన్స్కీ వెంటే EU చెప్పుకున్నాం. తర్వాత ప్రపంచమంతా మానవ ఉత్పత్తులు ఆవిష్కరణలకు వేదికగా భారత్, NXT సదస్సులు. ప్రధాని మోదీ, భారత ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తం అవుతూ అంతటా తమ ఉనికిని చాటుకుంటున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. తర్వాత మంచు మేటల్లో ఇంకా 4. ఉత్తరాఖండ్లో 50 మందిని రక్షించిన ఆర్మీ, వీరిలో 4 మృతి. ఉత్తరాఖండ్లోని చమోలీ జిల్లా మనా గ్రామంలో మంచు చర్యల కింద చిక్కుకున్న మొత్తం 50 మందిలో సైనిక సిబ్బందిని కాపాడారు. 50 మందిని కాపాడారు. ఇంకో 4 మంచు కొండల్లోనే ఉన్నారంట. తర్వాత పంజాబ్లో మాదక ద్రవ్యాలపై సమరశంఖం, రంగంలోకి 12,000 మంది పోలీసులు, 770 ప్రాంతాల్లో సోదాలు, 290 మంది స్మగ్లర్ల అరెస్టు. మాదక ద్రవ్యాలకు దేశం మొత్తం మీద ఎక్కువగా పేరొందిన పంజాబ్, దానిలో పోలీసులు రంగంలోకి దిగారంట. కొంచెం సీరియస్ యాక్షన్ ప్లాన్ ఒకటి రెడీ చేసుకున్నారు. తర్వాత యుద్ధ బాధితులకు తాత్కాలిక వలసల అనుమతి రద్దుపై కోర్టుకు. తల్లిని నిర్బంధించి ఆస్తి కోసం చిత్రహింసలు. హర్యానాలోని హిసార్ పట్టణంలో రేటా అనే యువతి ఆస్తి కోసం కన్న తల్లిని నిర్బంధించి చిత్రహింసలు పెడుతున్న వీడియో వైరల్గా మారింది. నేను రక్తం తాగుతా అంటూ తల్లిని జుట్టులాగి కొడుతూ, నోటితో కొరుకుతూ నానా విధాలుగా ఆమెను హింసిస్తుండగా తల్లి నిర్మలాదేవి రోధిస్తూ 2 చేతులు జోడించి వేడుకుంటోంది. ఎంత దారుణంగా తయారయ్యారండి బాబు. బీహార్ ప్రభుత్వం భారంగా మారింది. తేజస్వి, బీహార్లో అధికారం ఉన్న ఎన్డీఏ సర్కారుపై ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాలుష్యం కారణంగా 15 ఏళ్ల క్రితం నాటి వాహనాలపై నిషేధాన్ని విధించినట్టు 2 దశాబ్దాల పాటు కొనసాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వాన్ని సాగనంపే సమయం ఆసన్నమైందన్నారు. ఏటికొప్ప కిత్తు మరోసారి ఢిల్లీకి, రాష్ట్రపతి భవన్ నుంచి కళాకారుడికి ఆహ్వానం. గుడ్. గణతంత్ర దినోత్సవం రోజు ఏటికొప్పాక బొమ్మలు చూపించారు కదా, శకటాలులో ప్రదర్శించారు కదా. సో ఆ కళాకారుడికి రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం వచ్చిందంట. మహిళతో జీఎస్టీ అధికారి అసభ్య ప్రవర్తన, విచారణకు ఆదేశించిన పన్నుల శాఖ కమిషనర్. విజయవాడ అంగట్లో ఉత్తరాది శిశువులు, బాబు 5 లక్షలు, పాప 3 లక్షలు. పసికందులను విక్రయిస్తున్న మహిళల ముఠా అరెస్ట్. వాసిపల్లి వియ్యంకుల మజాక, చిక్కీల టెండర్లో అర్హత లేకపోయినా అందలమేసిన అధికారులు. 3 జోన్లను దాదాపుగా దక్కించుకున్న పూరి జగన్నాథ్ ఎంటర్ప్రైజెస్. రాష్ట్రంలోని కొన్ని శాఖలు ఇంకా వైకాపా నాయకుల కౌన్సిలర్లోనే సాగుతున్నాయి. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకంలో టెండర్ల నిర్వహణలో చూడండి, అక్కడ చంద్రబాబు నాయుడు గారేమో వైసీపీ వాళ్ళకు పనులు చేయొద్దు అంటారు. చూసారా, ఇక్కడ టెండర్లు వాసిపల్లి గణేష్ కుమార్ గారు వియ్యంకులకు అర్హత లేకపోయినా ఇచ్చారంట. వీడియో స్టార్టింగ్లో మనం చెప్పుకున్నాం కదా, దానికి ఎండింగ్ ఇది. సీఎం గారేమో వైసీపీ వాళ్ళకి పనులు జరగద్దు అంటారు. ఇక్కడేమో ఇదిగోండి, అర్హత లేకపోయినా సరే వాళ్ళకే వచ్చిందంట. చిక్కీలను సరఫరా చేయగల సామర్థ్యం ఉందా, తయారీ యూనిట్లు ఉన్నాయా అని టీసీఎస్ ద్వారా థర్డ్ పార్టీ విచారణ చేయించారు. ఈ తనిఖీల్లో కూడా పూరి జగన్నాథ్ ఎంటర్ప్రైజెస్ కంపెనీ 100 మార్కులకు 65.93% మాత్రమే సాధించింది. విచారణ చేసిన పార్టీ లోపాలపై నివేదికలు ఇచ్చింది. అధికారులు ఇవేమీ పట్టించుకోలేదు. గుడ్లు, చిక్కీలు 2 టెండర్లకు ఒకటే టర్నోవర్ చూపిస్తున్న ఆరోపణలు ఉన్నాయి. అయినా సరే పట్టించుకోకుండా వాళ్ళకి ఇచ్చారు వాసిపల్లి గణేష్ కుమార్ గారి వియ్యంకులకి.
ఉపాధ్యాయ బదిలీల ముసాయిదా విడుదల. సో ఇవ్వండి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు అనమాట. ఇంకా మరిన్ని కీలకమైన అంశాలతో మనం నెక్స్ట్ వీడియోస్లో కలుసుకుందామండి. చివరి వరకు చూసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.